హలో అందరికీ ఈరోజు మినపప్పుతో ఉల్లి చిల్లి గారెలు ఎలా వేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను చూడండి. ఎంత రౌండ్‌గా మెత్తగా ఉన్నాయో. ఫస్ట్ మనం ఒక గ్రైండర్ తీసుకొని అందులో మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు తీసుకున్నాక ఆ మినపప్పు అంతా వేసేసాక మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ మాత్రమే యాడ్ చేయాలండి. లేకపోతే పలచనైపోతుంది. మన గ్రైండర్‌లో అయినా వేసుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మిక్సీలో అయితే కొంచెం గట్టిగా వస్తాయండి గ్రైండర్‌తో పోల్చితే. ఇదేనండి నా ఫస్ట్ వీడియో. నాకు వీడియోస్ ఎడిట్ చేయడం రాదండి. అయినా చూడండి ఎంత మెత్తగా ఉందో పప్పు. మరీ మెత్తగా కూడా ఉండకూడదండి. చిన్న చిన్న పప్పుని తగలండి, అప్పుడు గారెలు వస్తాయి. ఇప్పుడు మనం గారెలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. నేనైతే పాలు కవర్ తీసుకున్నాను. మీరైతే టీ జాలరైనా పర్వాలేదండి, బాగానే వస్తాయి. ఒత్తుకొని చిన్న చిల్లు పెట్టాలండి. బాగా ఒత్తుకొని చిన్న చిల్లు పెట్టాలండి. దాన్ని తీసుకొని ఆయిల్‌లో వేసేయడమేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, విరగలేదు, ఏం చేయలేదు. గారెలు వేయడం రాలేని వాళ్ళు కూడా బాగా వేయొచ్చండి ఈ విధంగా అయితే. అలా మరికొన్ని గారెలు వేసుకుందామండి. చెప్పాను కదండీ, నాకు వీడియోస్ ఎడిట్ చేయడం రాదు. అయినా ఎందుకొచ్చానంటే నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయండి. సో, మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి. మీరు ఈ వీడియోని కాకుండా ఆ కంటెంట్‌ని మాత్రమే చూస్తారని నేను అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి విరిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో, అంటుకోకుండా. చూడండి మన పక్కన కనబడుతున్నాయి కదా, చూడండి ఆ కలరు ఎంత బాగున్నాయో రౌండ్‌గా. చూడండి. మాకు ఏంటి వంట రూమ్ ఎలా ఉందని మీరు అనుకోవచ్చు. మాకు వంట రూమ్ అయితే లేదండి. మేము మెట్ల కింద పెట్టుకుంటున్నాము వంట రూమ్‌గా. మీరు అడగొచ్చు మెట్ల కింద వండుకోకూడదు కదా అని. మేము పంతులు గారిని అడిగితే పర్లేదు వండుకోవచ్చు అని అన్నారండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. తీసుకొని ప్లేట్‌లో వేసేసుకోవడమేనండి. చూడండి అవి వేగేటప్పుడు ఎంత బాగున్నాయో. అయిపోయినట్టేనండి మన గారెలు. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్‌గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్.